తెలంగాణలో చదువుకునే పోరగాళ్లకు ఏ డోకా లేదు. మేము మంచి బువ్వ పెడుతున్నాం. తెలంగాణ యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తాం. తెలంగాణ బిడ్డలకు ఏ కష్టం రానియం. ఇక గిసంటి మాటలు మాట్లాడి జనాలను చాలా మోసం చేస్తున్నారని ఒక ఆడపిల్ల చాలా బాధపడ్డది. గా ముచ్చటేందో ఆమె మాటలనే ఓ పారు అరుచుకుందాం పారి. గత 2 వారాల నుంచి ఫుడ్ సరిగా ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలు అవుతుంది. సాంబారు నీళ్ళ సాంబారు, కర్రీస్ రిపీటెడ్ కర్రీస్, టిఫిన్స్ లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ ఫుడ్. ఎంతో మంది నోటిఫికేషన్లు పడి మంచి మంచి జాబులు రావాలని ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు ఇంత తింటారా అంత తింటారా అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్స్ కట్టినప్పుడు ఎంత అడిగితే అంత పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏంటండి? అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి, అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి. పేరుకి ఇట్లాంటి కొటేషన్స్. మేమెంత మా హెల్త్ ఎలా ఉండాలి, ఎంత ఫుడ్ పెట్టాలి అనేది తెలీదా? పేరుకే మాట్లాడతారా? అమ్మాయిలు హెల్తీగా ఉండాలి, బలమైన ఫుడ్ తినాలి, ఇలా గాజు పెంకులు వచ్చిన ఫుడ్ తినాలి, బలంగా ఉంటారు. హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి ఫుడ్ తిన్నాము, మాకేమైనా అయితే ఎవరెవరు పెద్దవాళ్ళ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ బీసీ కానీ సీఎం కానీ ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు. ఫుడ్ మేము తిన్నాము, మాకేమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మీదే. 100కి 100% మీదే. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని మమ్మల్ని ఇంతవరకు పంపిస్తారు. ఇలాంటి ఫుడ్ అండి మీరు పెట్టేది? ఇలాంటి ఫుడ్ నా మేము తినాల్సింది? మేము తిన్నాము, ఆల్రెడీ ఫుడ్ తిన్నాము. కొంచెం తిన్న తర్వాత కనిపించింది ఆ గాజు పెంకు. అంతకు ముందే మా లోపల వెళ్ళింటే మాకేమైనా అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. ఇక ఇన్నర్ కాదులా ఆమె బాధ ఎట్లా చెప్పుకున్నది, ఇది ఒకలా బాధ కాదు. ఇట్లా చదువుకునే యువకులు అందరూ సగ భోజనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా చేసుడు పద్ధతి కాదు. అరే మన తెలంగాణలో పేద ప్రజలకు సగ సంక్షేమ పథకాలు లేకపోయా, అట్లనే ఉద్యోగాలకు ఉన్న వాళ్ళకు జీతాలు చక్కగా లేకపోయాయని పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. అరే కనీసం ఈ చదువుకునే వాళ్ళకనే జర మంచి చెడు చూసుకోవాలి కదా అని మస్తుకరమవుతున్నారు పబ్లిక్.